బాహుబలి 2 హిట్, కేజీఎఫ్ 2 హిట్, కానీ మిగతా సీక్వెల్స్ ఎందుకు హిట్ కాలేకపోతున్నాయి? సినిమాకున్న హైప్ వల్లనా లేదంటే లేజీ రైటింగ్ వల్లనా? సో హెడ్ లింక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మామ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ వీలైతే వీడియోని లైక్ చేసుకో, కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రీజన్ నెంబర్ 1, స్టోరీ ఈజ్ నాట్ స్ట్రాంగ్. మన టాలీవుడ్ లో సీక్వెల్స్ కి చాలా అంటే చాలా డిమాండ్ పెరిగిపోయింది భయ్య. అసలు సినిమాకి పార్ట్ 2 అవసరం లేకున్నా కూడా దానికి పార్ట్ 2 అయితే చేసిస్తారనమాట. మీరున్న హైప్ తోని జనాలు పార్ట్ 2 వస్తారని చిన్న లాజిక్ యూజ్ చేస్తారు, కానీ పార్ట్ 2 లో మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన స్క్రిప్ట్ మీద మాత్రం ఎఫర్ట్స్ పెట్టరు. మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే స్క్రిప్ట్ మీద కాకుండా పార్ట్ 1 కి ఉన్న హైప్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. పార్ట్ 2 ఎలాగో హిట్ అవుతుంది అని చెప్పి ఆడియన్స్ పల్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. పార్ట్ 1 ఇంత బాగుందంటే పార్ట్ 2 ఆబ్వియస్లీ ఇంకా బాగా బెటర్ గా తీస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని పార్ట్ 2 రీచ్ అవ్వకనే సినిమా అనేది ఫ్లాప్ అవుతుంది. అండ్ రీజన్ నెంబర్ 2, నేమ్ ఉంది కదా పిలుచుకోవడానికి అని చెప్పేసి ఎలా చేస్తారంటే పార్ట్ 1 లో ఏదైతే స్టోరీ వచ్చిందో అదే స్టోరీని పార్ట్ 2 లో కూడా తీస్తారు, మళ్ళీ దానికి పార్ట్ 2 అన్న పేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ మూవీని తీసుకోవచ్చు. మీరు పార్ట్ 1 లో చూసుకున్నట్టయితే ఒక స్టోరీ ఉంటుంది, చిప్పు అది అని చెప్పి. సేమ్ పార్ట్ 2 లో కూడా మీరు గమనిస్తే అదే స్టోరీ ఉంటుంది, సేమ్ సీక్వెన్స్ కూడా సేమ్ వెళ్తుంది అనమాట. అండ్ రీజన్ నెంబర్ 3, ఓవర్ హైప్ వితౌట్ డెలివరీ అనమాట. సినిమాకి హైప్ ఎక్కువ కానీ అవుట్పుట్ తక్కువ. ఇది ఒక డిజాస్టర్ ఫార్ములా. ట్రైలర్ అనేది ఒక రకంగా కట్ చేస్తారు, కానీ మూవీ చూస్తే స్లోగా ఉంటుంది. పోస్టర్స్ చూస్తేనేమో ఊర మాస్ పోస్టర్స్ ఇస్తారు, స్టోరీ మాత్రం పరమ వీక్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటివి. అండ్ రీజన్ నెంబర్ 4, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై. పార్ట్ 1 వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సీక్వెల్స్ పైన చాలా అంటే చాలా హైప్ పెంచేసుకుంటారు ఆడియన్స్. అండ్ సీక్వెల్స్ తీసే డైరెక్టర్ కూడా చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే పార్ట్ 1 హిట్ అయ్యింది కదా, పార్ట్ 2 ఆటోమేటిక్లీ హిట్ అవుతుంది అనుకొని పార్ట్ 2ని ఎలా పడితే అలా తీయడం అనమాట. అండ్ రీజన్ నెంబర్ 5, డైరెక్షన్ టీమ్ చేంజ్ అవ్వడం, మ్యూజిక్ టీమ్ చేంజ్ అవ్వడం, ఇట్లాంటివి. సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్ వస్తారు, సినిమా మధ్యలో ఇంకొక డైరెక్టర్ కి స్టోరీ వెళ్తుంది, కెమెరామెన్ చేంజ్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అవుతారు. మన టాలీవుడ్ లో మీరు రీసెంట్ గా చాలా చూసుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హరిహర వీరమల్లు. ఈ సినిమా మన క్రిష్ గారు చేయాల్సింది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి డేట్స్ కుదరక దానికి దీనికి టైం లేక వేరే డైరెక్టర్స్ చేశారు. సేమ్ ఇట్లానే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 6, అన్నెసెసరీ యూనివర్స్, మూవీ మేకింగ్ ఫ్రాంచైజెస్. ఒక స్టోరీకి పార్ట్ 1 లోనే ఎండింగ్ ఇచ్చిన తర్వాత అసలు పార్ట్ 2 అవసరం లేకున్నా కూడా దానికి పార్ట్ 2 అని రాస్తారనమాట. ఈ మధ్యన ఇదే ఒక ట్రెండింగ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీరు మన్మధుడు సినిమా తీసుకోవచ్చు. అసలు మన్మధుడు సినిమాకి మన్మధుడు 2 అని ఎందుకు పెట్టి ఆ సినిమాని తీశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ తోనే ఎండ్ అయినప్పుడు దాన్ని కావాలనేదో ఇరికించినట్టు పార్ట్ 2 అంట పెడతారు. ఇది చూడడానికి కూడా చాలా ఫేక్ గా ఉంటది. అండ్ అదే నేమ్ తో వచ్చిన పార్ట్ 2 వస్తుంది, స్టోరీ ఏమో దరిద్రంగా ఉంటది, వీక్ గా ఉంటది, ఆబ్వియస్లీ మూవీ అయితే ఫ్లాప్ అవుతుంది. ఇవి చాలా కేసెస్ లో ఉన్న ఎగ్జాంపుల్, చాలా సినిమాలు ఉన్నాయి భయ చెప్పుకోవాలంటే. అండ్ కంక్లూజన్, ఒకవేళ పార్ట్ 2 ఇట్లంగా హిట్ అవ్వాలి అంటే ఇట్లంగా స్ట్రాంగ్ గా స్క్రిప్ట్ ఉండాలి. పార్ట్ 1 ఎలా ఉందో దానికి మించిన స్క్రిప్ట్ పార్ట్ 2 కు ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్, అంటే పార్ట్ 1 లో నువ్వు ఎక్కడ ఎండ్ చేసావు అనేది పార్ట్ 2 లో అక్కడి నుంచి బిగినింగ్ చేయాలి. మీరు ఈ సినిమాల్ని కేజీఎఫ్ 2 అండ్ బాహుబలి 2 అండ్ పుష్ప 2 లో కూడా గమనించవచ్చు. అండ్ రియల్ కంటెంట్ అనమాట. కంటెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా నువ్వు ఆడియన్స్ కి డెలివర్ చేయగలిగితే మూవీ అనేది అంత పెద్ద హిట్ అవుతుంది. ఉత్త హైప్ కోసమే సినిమాని రిలీజ్ చేస్తే అంటే ఇట్లా ఆబ్వియస్లీ సినిమా అనేది షెడ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి 2 అండ్ కేజీఎఫ్ 2, పుష్ప 2 ఈ 3 సినిమాల్ని తీసుకుంటే సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆడియన్స్ కి కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. అండ్ సినిమా పార్ట్ 2 వచ్చేసి పార్ట్ 1 కన్నా ఇంకా బెటర్ గా ఈ 3 సినిమాల స్టోరీస్ ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఆ సినిమాస్ ని అంతలా ఓన్ చేసుకున్నారు. అండ్ మిగతా డైరెక్టర్స్ ఇది చేయడంలోనే ఫెయిల్ అయ్యారు. అండ్ ఆ ఫ్లాప్ లిస్ట్ లో నేను పర్సనల్ గా హైప్ తో వెళ్ళిన సినిమాలు అయితే కిక్ 2 వచ్చేసి, అండ్ కిక్ 2, మన్మధుడు 2, ఇస్మార్ట్ శంకర్, అది డబుల్ ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 ఉంది కదా. ఈ సినిమాస్ కి నేను థియేటర్కి వెళ్ళాను అనమాట. లిటరల్లీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. సో మన టాలీవుడ్ డైరెక్టర్స్ పార్ట్ 1 హిట్ అయింది కదా అని చెప్పేసి పార్ట్ 2 తీయాలి అనుకోవడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. పార్ట్ 2 తీయాలి అంటే పార్ట్ 1 లోనే ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి, పార్ట్ 2ని సీక్వెల్ గా ఎలా కంటిన్యూ చేయాలి అని చెప్పి. ఇలా చాలా డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు. మీరు చెప్పండి, రీసెంట్ గా మీరు చూసిన పార్ట్ 2 సినిమాలలో ఏ సినిమా మీకు వరస్ట్ అనిపించింది అనేది కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి. అండ్ ఆ కామెంట్ లో నేను టాప్ కామెంట్ ని నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో ప్లీజ్ ఇంతవరకు వీడియోని చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే మన ఈ నాలెడ్జ్ ని మీ పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వీడియోని అయితే షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.